పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి తల్లిదండ్రులు పవన్ అన్న లెజినోవాతో కలిసి మార్క్ శంకర్ వచ్చారు. ఇక మార్క్ శంకర్ ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం కోలుకున్నాడు. ఈ నెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. మార్క్ శంకర్ ను చూసేందుకు ఈ నెల 9న హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మార్క్ శంకర్ కోలుకోవడంతో కుమారుడిని తీసుకుని హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. సింగపూర్ ఆసుపత్రిలో మార్క్ శంకర్ కి 4 రోజుల పాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలో పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారు వైద్యులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గత 8వ తేదీన సింగపూర్ లో స్కూల్లో జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో కొంత తీవ్రంగా గాయాలపాయాలను, అంటే ముఖ్యంగా ఆ పొగ దాటికి పూర్తిగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో కొంత అస్వస్థ గురయ్యాడు, తీవ్ర అస్వస్థ గురయ్యాడు. సో దీంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ విశాఖలో అధికారిక కార్యక్రమాలు ఉటావుట్టే విషయం తెలియగానే సింగపూర్ కు బయలుదేరాడు. సో సింగపూర్ కు బయలుదేరి సింగపూర్ లోని తన చిన్న కుమారుడిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సో మొత్తంగా కొంత ఆసుపత్రి 2-3 రోజుల పాటు ఉంచి పూర్తి స్థాయిలో చికిత్స అందించిన తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నాడు. సో 2-3 రోజుల పాటు సింగపూర్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు తన చిన్న కుమారుడు తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు. సో ఈ క్రమంలో ఆ విజువల్స్ అంతా కూడా సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ సంబంధించి చిన్న కుమారుడికి ఇట్లా ప్రమాదం జరిగిందని తెలియగానే ప్రముఖులందరూ కూడా, అంటే ప్రధాని మోడీతో సహా రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి ఆ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర సినీ ప్రముఖులందరూ కూడా పవన్ కళ్యాణ్ విషయాన్ని ఆరాధించి అతనికి భరోసా ఇచ్చే ప్రయత్నం, అతనికి కొంత అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ శ్రేయాభిలాషులతో పాటు అభిమానులు కూడా కొంత కథ చెందారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి ఇలా జరిగిందనేసరికి కొంత ఆందోళన వ్యక్తం చేశారు, ఎలా ఉందో పరిస్థితి అని. సో ఎట్టకేలకు ఈ రోజు సింగపూర్ నుంచి నేరుగా హైదరాబాద్ రావడంతో అందరూ అభిమానులు కూడా కొంత రిలాక్స్ అయ్యారని చెప్పవచ్చు. ఇతరులు కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. సో ఈ మొత్తంగా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి పెద్ద హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా సినీ, అదేవిధంగా రాజకీయాల్లో కూడా కొంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఒక రాజకీయ నాయకులకు సంబంధించి, సినీ సెలబ్రిటీ సంబంధించినటువంటి కుటుంబ చిన్న ప్రమాదము కొంత ఆందోళన వ్యక్తం చేసేది జరిగింది. సో దీంతో అందరూ అండగా నిలిచారు. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్ రావడంతో అంతా కూడా పూర్తి స్థాయిలో రిలాక్స్ అయ్యారని చెప్పచ్చు. గత నెల 8వ తేదీన ఈ సింగపూర్ లో ఒకటి స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెరగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 34 మంది విద్యార్థులు చిన్నారులు ఉండగా దాంట్లో ఒకరు చనిపోగా మిగతా 2-3 తీవ్ర గాయాలది. మరికొంతమందికి తీవ్రంగా పొగ దూరడంతో ఊపిరితిత్తుల్లో పూర్తి స్థాయిలో పొగ దూరడంతో తీవ్ర అస్వస్థ గురయ్యారు. సో కొద్ది 2-3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్సను అందించి అత్యున్నత స్థాయి చికిత్స అందించి మార్క్ శంకర్ కూడా ఈ యొక్క చికిత్స పొందిన వారిలో ఉన్నారు, పూర్తి స్థాయిలో కోలుకున్నారు. సో కోలుకున్న తర్వాత భార్య రెజినోవాతో కలిసి మార్క్ శంకర్ ను తీసుకొని హైదరాబాద్ కు వచ్చారు. సో హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇతరత్ర ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి తన నివాసంలో పవన్ కళ్యాణ్ మరికాసేపు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇతర ప్రముఖులు కూడా స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం ఉంది, పరామర్శించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆరోగ్య విషయం, చిన్నారి మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉందో ఆరాధించే ప్రయత్నం చేస్తుంది. నేరుగా కలిసి అతన్ని మార్క్ శంకర్ ఆరోగ్యం ఆరాధించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంబంధించిన సినీ ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ నాయక ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.